వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అలాగే స్థానిక సంఘ కాపరి, మా ప్రియులు, మా ప్రోత్సాహకులు, మమ్మల్ని ప్రేమించువారు పెద్దలు రెవరెండ్ జాన్ మార్కు గారికి, అలాగే వారి కుటుంబానికి చేరువచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. వారు నా గురించి తెలియజేసిన మాటలను బట్టి, నన్ను మీ మధ్యలోకి ఆహ్వానించిన విధానాన్ని బట్టి నేను వారికి వందనాలు. ఈ రాత్రి సమయము దేవుని వాక్యాన్ని వినటానికి ముందు 2 విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉంటున్నా. మొదటిగా, చక్కటి క్వైర్ దేవుడు మీకు అనుగ్రహించాడు. చక్కగా పాడగలుగుతున్నారు, చక్కగా పాటలు పాడగలుగుతున్నారు. నలుగురే మంచిగా ఈ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ పురస్కరించుకొని మంచి డ్రెస్ మీరు వేసుకొని చక్కగా పాటలు పాడడం అనేటువంటిది దేవుడు మీకు మరియు ఈ సంఘానికి దేవుడు అనుగ్రహించినటువంటి చక్కటి ఆధిక్యత, బహుమానం. అందరూ బట్టి మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. దేవుని కొరకు పాడండి, దేవుని కొరకు నిలబడండి, అలాగే దేవుణ్ణి స్తుతించండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను మరియు ప్రాముఖ్యంగా సంఘాన్ని, సంఘ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. పాటలు పాడటం ద్వారా కలిగేటువంటి ఆనందం అది ఎలాంటిదంటే, కొన్నిసార్లు మన బాధలన్నీ మర్చిపోతాం. కొన్నిసార్లు మనకు ఒక రకమైనటువంటి ఆ పీస్ ఆఫ్ మైండ్ మనకు వస్తుంది. అంత మాత్రమే కాకుండా పాటలు పాడుట ద్వారా దేవుడు సంతోషిస్తాడు, మహిమపరచబడతాడు. ఒక భక్తుడు అన్నాడు, ఏమన్నాడంటే, ఈ లోకంలో తన బిడ్డలు స్తుతి చేయుట పరలోకంలో ఉన్న దేవునికి ఒక హోమం లాంటిదంట, ఒక హోమం లాంటిదంట. కాబట్టి మీరు పాటలు పాడుతూనే ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ, రెండవది, ఈ 3 రోజుల కూడికలు, కాన్ఫరెన్సెస్ అన్నాం కదా, కాన్ఫరెన్స్ అన్నాం, స్పిరిచువల్ లైఫ్ కాన్ఫరెన్స్ నిజంగా మీకు మరియు మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉంటాయని నేను విశ్వసిస్తూ, తప్పకుండా మీరు ఏ ఉద్దేశముతో అయితే ఈ 3 రోజుల కూడికలు ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించి ప్రార్థనాపూర్వకంగా మమ్మల్ని కూడా పిలిచేటువంటి ఆ ప్రయత్నం చేశారో, ఆ ప్రయత్నాన్ని దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. మిమ్మల్ని తప్పకుండా ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపిస్తాడు అని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తూ, ఈ దినము ఇండిపెండెన్స్ డే 79th లేదా 79వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా మీ అందరికీ శుభములు తెలియజేస్తూ, ఆంధ్ర క్రైస్తవ దైవ జ్ఞాన కళాశాల ద్వారా ఏ విధంగా పరిచర్యలో పాలుభాగస్తులు కావడం. ఇప్పుడు ఏసీటీసీ అంటే లైట్ ఆఫ్ లైఫ్ చర్చి, లైట్ ఆఫ్ లైఫ్ చర్చి అంటే ఏసీటీసీ. ఎందుకో తెలుసా? ప్రియులు వారి ఏసీటీసీకి సంబంధికులు, అలాగే కీబోర్డ్ ప్లే చేసేటువంటి వారు కూడా ఏసీటీసీ, నాతో పాటు 2 విద్యార్థులు కూడా ఏసీటీసీ, అలాగే రేపు వచ్చేటువంటి అయ్యగారు కూడా ఏసీటీసీ. సో ఏసీటీసీ కొరకు ప్రార్థన చేయండి. మీ అందరూ తెలుసు అనుకుంటున్నా, ఏసీటీసీ గురించి తెలుసా? ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్. సేవకులను సిద్ధపరిచి సంఘాలకు పంపేటువంటి కళాశాల. ఒక రకంగా ఫ్యాక్టరీ ఫర్ వాట్? ప్రిపేరింగ్ యంగ్ పీపుల్ ఫర్ ది వర్క్ ఆఫ్ మినిస్ట్రీ. పరిచర్య కొరకు సిద్ధపరిచేటువంటి కళాశాల. అన్ని సంఘాలకు సంబంధించిన వారు మా దగ్గర ఉంటారు. నేను బ్యాప్టిస్ట్, ఆయనేమో లూథరన్, ఇంకొక ఆయనేమో సిఎస్ఐ, ఇంకొక ఆయనేమో బ్యాప్టిస్టు. 2 రకాల బ్యాప్టిస్టులు, అమెరికన్ బ్యాప్టిస్ట్, కెనేడియన్ బ్యాప్టిస్ట్. సిఎస్ఐలో 6 డయాసిస్, అలాగే లూథరన్లో 3 లూథరన్ చర్చెస్ అండ్ ఎంసీఏ. ఇలాగ పెద్ద విభాగం ఏసీటీసీ.
సో ఏసీటీసీ పక్షాన మీకు శుభములు తెలియజేస్తూ ఏసీటీసీ కొరకు కూడా మీరు ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ దినము దేవుని వాక్యము కొరకైనటువంటి లేఖన భాగాన్ని మనం చదవగా విన్నాం. అద్భుతమైనటువంటి దేవుని వాక్యాన్ని ఈ 3 రోజుల కొరకైనటువంటి అంశంగా తీసుకోవడము చాలా సంతోషం. ఫర్ వీఆర్ గాడ్స్ మాస్టర్ పీస్, ఫర్ వీఆర్ గాడ్స్ మాస్టర్ పీస్ అనేటువంటి అంశము, ఆయన చేసిన పని అయి ఉన్నాం అనేటువంటి అంశాన్ని మీరు ఈ దినము తీసుకోవడం జరిగింది. ఈ అంశాన్ని ఆధారం చేసుకొని దేవుని వాక్యంలోకి దేవుని వాక్యాన్ని మనం విందాం. నేను 2 మెసేజ్లు చెప్పాలి. ఆ 2 మెసేజ్ల కొరకు మొదటి పార్ట్ ఈ బుక్ను గురించిన పరిచయము, ఎందుకొరకు పౌలు భక్తుడు మాస్టర్ పీస్ అనేటువంటి పదాన్ని వాడాడు, ఆ మాస్టర్ పీస్ అనేటువంటి పదము దేనిని బట్టి ఆయన వాడాడు అనేటువంటిది మనము 2 మెసేజ్ల ద్వారా విందాం. సో ఈ వాక్య భాగంలోకి వెళ్ళక మునుపు మొదటిగా ఎఫెసీ సంఘమును గురించినటువంటి పరిచయం, అది ప్రాముఖ్యం. ఇది బేస్. మనకు బిల్డింగ్ కట్టాలంటే బేస్ వేసుకోవాలి. బేస్ వేయకుండా నేను పైనుంటి బిల్డింగ్ కడతానంటే, ఇప్పుడు హైదరాబాద్లో భయంకరంగా వర్షాలు ఉన్నాయి, ఇళ్ళన్నీ పడిపోతాయి. ఎందుకు ఇల్లు పడిపోలేదు అంటే బేస్ బాగా వేసుకున్నారు. బేస్ బాగా వేశారంటే పునాది బాగా వేశారు. సో నేటి దిన సందేశము కొరకు మనము బేస్ వేసుకోవాలి. ఎఫెసీ సంఘము గురించి మనము వినటానికి ముందు ఈ సంఘ ప్రారంభానికి అవసరమైన 3 మిషనరీ ప్రయాణాలు చాలా ప్రాముఖ్యం. 3 మిషనరీ ప్రయాణాలు. అపోస్తుల కార్యాన్ని మనం చదివితే, అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం చదివితే 3 మిషనరీ ప్రయాణాలు ఇందులో లిఖించబడతాయి. మొదటి మిషనరీ ప్రయాణము 13వ అధ్యాయము 14వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం. పౌలు భక్తుడు మరియు అతని అనుచరులు లేదా ఆనాటి అపోస్తలులు 3 మిషనరీ ప్రయాణాలు చేశారు. 3 మిషనరీ ప్రయాణాలు చేశారు. దేనికి ఈ మిషనరీ ప్రయాణాలు చేశారు అంటే, వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని దేవుని కొరకు సంపాదించి అనేక మందిని దేవుడు యేసు ప్రభువును రక్షకుడిగా కలిగి జీవించటానికి అనేక మంది సువార్త పని చేశారు. అందులో 3 మిషనరీ ప్రయాణాలు చాలా ప్రాముఖ్యం. అందులో 13, 14 అధ్యాయాలు మొదటి మిషనరీ ప్రయాణం. 2వ మిషనరీ ప్రయాణము 15వ అధ్యాయము 36వ వచనము నుండి ఒకవేళ ఆ మాట నేను చదవాలంటే మీ కొరకు చదువుతా. 15వ అధ్యాయము 36వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితిమో అంటే అప్పటికి ఒక మిషనరీ జర్నీలో దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఆయా ప్రతి పట్టణములలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారు మనం చూద్దామని పౌలు బర్నబాతో అనేను. సో ఇది 2వ మిషనరీ ప్రయాణానికి ప్రారంభం. ఇక్కడ నుంచి 15వ అధ్యాయం 36వ వచనం నుండి 18వ అధ్యాయం 22 వచనముల వరకు ఇది 2వ మిషనరీ ప్రయాణం. ఇక 3వ మిషనరీ ప్రయాణము 18వ అధ్యాయము 23వ వచనము నుండి 21వ అధ్యాయము 17వ వచనం వరకు 3 మిషనరీ ప్రయాణాలు. మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నా. మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగొచ్చా? మీ యొక్క అంగీకారంతోనే అడగాలనుకుంటున్నా. అడగొచ్చా? రైట్. 3 మిషనరీ ప్రయాణాలు. అందులో ఒకరు అటు ఇటు తప్పిపోయినా పౌలు మాత్రము తప్పకుండా 3 మిషనరీ ప్రయాణాలు పాలు పంపులు పొందాడు. మిమ్మల్ని నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఎన్ని కిలోమీటర్లు పౌలు భక్తుడు ప్రయాణము చేసి ఉంటాడు? ఒక చిన్న ప్రశ్న. ఎన్ని కిలోమీటర్లు పౌలు భక్తుడు ప్రయాణం చేసి ఉంటాడు? అప్రాక్సిమేట్గా చెప్పొచ్చు.
యాక్యురేట్గా నాకు కూడా తెలియదు, ఎందుకంటే మనం డిస్టెన్స్ని కౌంట్ చేయలేము. ఈరోజైతే జీపీఆర్ఎస్ ద్వారా కౌంట్ చేయవచ్చు. ఏ సిటీస్ నుంచి ఇక్కడ వరకు నేను రావడానికి ఒక 13 కిలోమీటర్లు ఉన్నట్టుంది, నేను కౌంట్ చేయగలుగుతాను. ఎందుకంటే నాకేం పెద్ద అవసరం లేదు, అంటే మెకానిజంతో అవసరం లేదు, జస్ట్ జీపీఆర్ఎస్లో కొడితే వస్తుంది. చెప్పగలుగుతారు ఎవరైనా? రైట్, కష్టమే. అయితే దేవుని వాక్యం చదివినప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే సుమారు అప్రాక్సిమేట్లీ 6000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాడంట. 8,000 కిలోమీటర్లు, 6,000 కిలోమీటర్లు. ఈ 3 మిషనరీ ప్రయాణాలు చేసి 6,000 కిలోమీటర్లు ప్రయాణం చేసినాడు. సో ఈజీనా కష్టమా? ఈజీనా? ఈ రోజైతే ఈజీనే. ఈరోజు విధానంలో మనం ఆలోచన చేస్తే ఈజీనే, ఎందుకంటే మనకు కావలసిన అన్ని రకాల సదుపాయాలు. సో దగ్గర డిస్టెన్స్ అయితే బండి మీద వెళ్తాం, ఇంకా కొంత డిస్టెన్స్ అయితే కార్లో వెళ్తాం, ఇంకా కొంత దూరం డిస్టెన్స్ అయితే ట్రైన్లో వెళ్తాం, ఇంకా కొంచెం దూరం డిస్టెన్స్ అయితే ఫ్లైట్లో పోతాం. ఒకవేళ ఈ దేశం కాకుండా ఇంకొక దేశాన్ని వెళ్ళాలంటే కూడా ఫ్లైట్లోనే వెళ్తాం. కానీ ఈరోజు ఉన్నటువంటి ప్రయాణ సదుపాయాలు ఆ రోజు లేవు. 2 ధనవంతులైతే గుర్రాల మీద వెళ్ళేటువంటి వారు, పేదవారు అయితే గాడిద మీద వెళ్ళేటువంటి వారు. ఇక సముద్రములు వెళ్ళాలంటే చిన్న మర పడవలు, చిన్న తెప్పలు ఉంటాం కదా, వాటిని వేసుకొని వెళ్ళేటువంటి వారు. చాలా కష్టమైనటువంటి ప్రయాణం. అందుకొరకు పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో అంటాడు, అయ్యా మేము అనేక సార్లు కొట్టబడితిమి, ఇక జీవిస్తామన్నటువంటి ఆలోచన మాకు కొంచెం కూడా లేక ఉండింది, మేము పోయేటువంటి వారం అంటాడు. ప్రయాణం చాలా కష్టం. బట్ పౌలు భక్తుడు 3 మిషనరీ ప్రయాణాలను అద్భుతంగా జరిగించాడు. ఒకవేళ ఆయన ప్రయాణించేటప్పుడు అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు ఆయన సిద్ధపడుతున్నప్పుడు నన్ను హింసిస్తారో ఏమో అని, నన్ను ఒకవేళ చంపుతారో ఏమో అని, నన్ను బాధ పెడతారేమో ఏమని, ఎవరు వాక్యము వింటారు అని, లేదా ఈ శ్రమని నేనెందుకు తీసుకోవాలని ఒకవేళ పౌలు భక్తుడు తలంచి ఉంటే ఆదిమ సంఘంలో అనేక సంఘాలు ఉండకపోవును, మరి ప్రాముఖ్యంగా ఎఫెసీ సంఘము కూడా ఉండకపోవును. దేవుని బిడ్డలముగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలముగా ప్రతి సమయంలో సమయమనక అసమయమనక 2 విషయాలు, సమయమనక అసమయమనక, నీకు దేవుడిచ్చినటువంటి ఆ సమయంలో నీవు వాక్యము చెబుతూనే ఉండాలి. ఇప్పుడు ఇండియాలో వాకింగ్ చెప్పాలంటే, మరి ప్రాముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వాకింగ్ చెప్పాలంటే ఎక్కడుందండి వాకింగ్ చెప్పడానికి అవకాశం? ఎక్కడుందండి స్కోపు? చాలా కష్టమైనటువంటి పని ఈరోజు వాకింగ్ చెప్పడము అని అనుకుంటుంటాం. నేను కూడా చిన్నగానే చెప్తున్న వాక్యం, ఇది రెసిడెన్షియల్ ఏరియా కదా, ఈ బయటికి వెళితే ఈ సరౌండింగ్స్ నేబర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తుంది ఏమో అని అనుకుంటూ ఉన్నా. ఈరోజు అలా ఉంది పరిస్థితులు. కానీ ఒక మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా, ఈరోజు ఉన్నటువంటి శ్రమలలో ఆ రోజు శ్రమలతో, ఒకవేళ ఆ హింసలతో మనము కంపారిజన్ చేస్తే ఈ శ్రమలు అసలు శ్రమలు కాదు. ఈరోజు హిందూ సహోదరులలో లేదా ఇంకా ముస్లిం సహోదరులలో ఒకవేళ యేసు ప్రభును స్వంత రక్షకుడిగా అంగీకరించకపోయినా కానీ దేవుడంటే భయపడేటువంటి వారు, దేవుడంటే ప్రేమించేటువంటి వాళ్ళు, క్రైస్తవులంటే ప్రేమించేటువంటి వాళ్ళు ఇతర మతాల్లో కూడా ఉన్నారు. కానీ ఆ రోజు అలా కాదు. ఒక క్రొత్త మతం, యేసుక్రీస్తు మతం అనేటువంటిది ఒక కొత్త మతం. అప్పటికి యూదా మతం ఉన్నది, హెల్లెనిజం ఉన్నది, రోమన్ గాడ్స్ ఉన్నారు, ఇంకా అనేకమైనటువంటి ఈ విధానంలో యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలు చెప్పాలి అంటే అదొక కొత్త మతం. అందులో వారు నిలువబడి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఎన్నుకున్నారు. సో అందును బట్టి మిమ్మల్ని అందరినీ నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్న లైట్ ఆఫ్ లైఫ్ చర్చ్
విశ్వాసులారా, మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నా. మీ ఆత్మీయ జీవితము ఉజ్జీవింపబడిన తదనంతరము, మీ ఆత్మీయ జీవితము ఉజ్జీవింపబడిన తదనంతరం, అమ్మ అయ్యా నా జీవితం ఉజ్జీవింపబడింది, నేను ఆత్మీయ జీవితంలో బాగున్నాను అని మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేయకుండా మీలాగు ఇంకా ఎవరైతే లోకంలో చీకటిలోను, పాపంలోను, శ్రమల్లోను, బాధల్లోను, ఇరుకుల్లోనూ అంధకార సంబంధమైన క్రియలు ఎవరైతే ఉన్నారో వారందరినీ ప్రభు యొద్దకు తీసుకురావడము మీ పని. నేను మీ అందరిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ 3 days స్పిరిచువల్ లైఫ్ కాన్ఫరెన్సెస్ తదనంతరము కనీసము మీరు ప్రయత్నం చేయాలి, అనేక మందిని మీ సంఘానికి తీసుకురావాలి. మేలు పొందిన మనము ఇతరులకు మేలు చేయాలి అనేటువంటిది మనము గమనించాలి. రైట్. ఎఫెసీ సంఘము అనేటువంటిది పౌలు భక్తుని యొక్క పరిచర్యలో, పౌలు భక్తుని యొక్క 2వ పరిచర్యలో ఆయన దర్శించినట్లుగా మనము చూడవచ్చు. 18వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 19వ వచనమును మనం ఒకసారి గమనిద్దాం. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములలో ప్రవేశించి యూదులతో తర్కించు చూడెను. దిస్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ పాల్ in the city of Ephesus. ఎఫెసీ పట్టణంలో పౌలు భక్తుని యొక్క మొదటి ప్రవేశము ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ చదివినప్పుడు మనకు ఒక మాట ఇక్కడ అర్థమవుతుంది. యూదులతో అంటే అప్పటికే యూదులు ఈ ప్రాంతమంతా కూడా విస్తరించి ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. యూదులు ఉన్నారు, కానీ యేసు ప్రభును స్వంత రక్షకుడిగా అంగీకరించేటువంటి మనసు వారికి లేదు. యేసు ప్రభువును పిలాతు సిలువ వేసేటువంటి క్రమంలో అడుగుతాడు, ఏమయ్యా మరలా ఈ యేసుని ఏం చేయాలి, ఈ యేసుని మేము ఏం చేయాలంటే వారేమంటారు, సిలువ వేయండి, సిలువ వేయండి. సరే, నాకు ఒక ఆనవాయితీ ఉంది కదా, మనకు ఒక ఆలోచన ఉంది, ఒక సాంప్రదాయం ఉంది. నేను బరబ్బాను విడుదల చేస్తాను, యేసును కూడా విడుదల చేస్తానంటే నో 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 బరబ్బాను విడుదల చెయ్యి, యేసు ప్రభును సిలువ వేయి అంటే వ్యతిరేకత అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి. ఎందుకు యూదులకు యేసు ప్రభు అంటే అంత వ్యతిరేకత? ప్రశ్న. ఎందుకు యేసు ప్రభువు అంటే యూదులకు అంత వ్యతిరేకత అంటే ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. వారు ఎక్స్పెక్ట్ చేసినటువంటి మెస్సయ్యాగా ఆయన లేడు కాబట్టి కదా. వారు ఎక్స్పెక్ట్ అంటే వారి యొక్క ఆలోచన విధానము యేసు ప్రభు ఎడల, రక్షకుడి ఎడల లేదా మెస్సయ్య ఎడల ఏంటంటే ఆ రక్షకుడు వస్తాడు, ఆ మెస్సయ్య వస్తాడు, వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, మమ్మల్ని ఈ రోమా బానిసత్వంలో నుంచి విడుదల చేసి ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఏలటానికి మాకు శక్తిని ఇస్తాడు అని యూదులు భావించడం ద్వారా వచ్చినటువంటి మెస్సయ్య ఏమన్నాడు, కాంట్రరీగా మాట్లాడాడు. ఏమన్నాడు, చెరలో ఉన్న వారికి విడుదలను, నలిగిన వారికి హితవస్త్రమును, మరియు కుంటి వారికి కాలును, గుడ్డి వారికి చూపునివ్వడానికి నేను వచ్చాను అంటాడు. యూదుల గురించినటువంటి ఆ సంభాషణ లేదా యూదులకు ఇచ్చేటువంటి అధికారం గురించి ఏమి మాట్లాడకపోయేసరికి వారు అనుకున్నారు, అయ్యో మేము ఎక్స్పెక్ట్ చేసేటువంటి మెస్సయ్య ఈయన కాదు అని అనుకున్నారు. చాలాసార్లు ఈ మాట గమనించండి, చాలాసార్లు మనము దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి విధానంలో మన దృక్పథంలో ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. దేవుని మన దృక్పథంలో ఆలోచన చేసి దేవుని అక్కడికే ఫిక్స్ చేస్తాం. దేవా నువ్వు ఇక్కడికే పరిమితము కదా. దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోగా మనకు అర్థమైన వారికి మనం అర్థం చేసుకొని ఇక దేవుడు ఇంతే, ఇక్కడే, ఇలాగే. ఉదాహరణకు ఒకరికి కష్టాలు ఉన్నాయి అనుకుందాం, జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు. వారు అనుకుంటారు, అయ్యా ఎందుకయ్యా కష్టాలు ఉన్నాయి, నువ్వు నిజంగా దేవుడు అయితే మమ్మల్ని ఈ కష్టాల్లో నుంచి విడిపించు,
మమ్మల్ని బాధలో నుంచి విడిపించని వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమనుకుంటాడు అంటే, నేను దేవుడినే, నిన్ను కష్టాల్లో నుంచి విడిపించే దేవుని కాదు, నీ జీవితం ఎడల నాకు వేరే ప్రణాళిక ఉంది, వాటిని అనుభవించు అని దేవుడు అనుకుంటాడు. కానీ మనం ఏమనుకుంటాం, నన్ను విడిపిస్తే దేవుడవు, నన్ను విడిపించకపోతే దేవుడవు కాదు. సో దేవుణ్ణి మన ఆలోచనలోనే ఫిక్స్ చేసేటువంటి ప్రయత్నం వీరు కూడా అలాగే ఫిక్స్ చేస్తారు. అయితే దేవుడు తన సేవకుడైనటువంటి పౌలు ద్వారా అద్భుతమైనటువంటి పని, అంటే వారితో తర్కించుచు యేసు ప్రభుని గురించి చెబుతూ ఉన్నాడు. గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క రక్షణ లేదా దేవుని యొక్క మాటలు లేదా దేవుని యొక్క ఆలోచనలు మనకు తెలియచేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలాగూ మన మధ్యకు పంపిస్తాడో మనకు అర్థము కాదు. ఎఫెసు పట్టణానికి మొదట పౌలును పంపిస్తాడు. రెండవది మనము జ్ఞాపకం చేసుకుంటే 24వ వచనంలో, అదే అపోస్తుల కార్యం గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనాన్ని మనం గమనిస్తే, అక్కడ అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. ఇతను ఏం చేస్తున్నాడు అంటే 25వ వచనంలో యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుతూ సమాజ మందిరములో ధైర్యంగా మాట్లాడారంభించాను. వీరిద్దరు పనిచేస్తున్నారు. కొంతకాలమేమో పౌలు పనిచేశాడు, ఇంకా కొంతకాలమేమో అపోల్లో పనిచేశాడు. ఇక్కడ మనము సేవకులముగా విశ్వాసులముగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, సేవకులు విశ్వాసుల పని వాక్యాన్ని చెప్పడమే. ఒకవేళ పౌలు, ఏం ప్రభువా, వీళ్ళకు వాక్యాన్ని ప్రకటించాను కదా, వీరు విశ్వసించడం లేదు, నేను వీరి యొద్ద నుండి వెళ్ళిపోతాను అనడానికి వీల్లేదు. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో ఈ ప్రాంతానికి వచ్చాడు, మరలా అతను వాక్యము చెప్పాడు, కానీ రిజల్ట్ అనేటువంటిది పెద్ద రావడము లేదు. వాస్తవంగా మనము సేవలో కొనసాగేటువంటి విధానంలో ఇమ్మీడియట్ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. ఏ రిజల్ట్? ఇమ్మీడియట్ రిజల్ట్ అంటే వెంటనే మనకు రావాలి, వెంటనే రావాలి. రాదు. ఒక అమ్మాయికో అబ్బాయికో MBBS సీట్ రావాలంటే దేర్ ఇస్ ద లాంగ్ ప్రాసెస్. ఎప్పుడో ఎంసెట్కి నీట్కి అప్లై చేయాలి, మరలా స్టేట్ ఎంసెట్ కూడా అప్లై చేయాలి. దానికి లాంగ్ ప్రిపరేషన్. 10th క్లాస్ అయిపోయిన వెంటనే అమ్మాయికి తప్పకుండా ఆ ఎంసెట్కి సంబంధించిన కోచింగ్ ఇవ్వాలి. ఫస్ట్ ఇయర్ చదువుకోవాలి, సెకండ్ ఇయర్ చదువుకోవాలి, తర్వాత ఆ టైంలో వెళ్ళి రాస్తే ర్యాంకు వస్తుంది. ఏమీ లేకుండా నిన్న అప్లై చేసి ఈరోజు ఎంసెట్ రాసి రేపు రిజల్ట్లో ఉండమంటే అది వీలవుతుందా? కాదు. అంతెందుకు, ఈ స్పిరిచువల్ కాన్ఫరెన్స్ కొరకు నిన్న అనుకొని ఈరోజు స్టార్ట్ చేయలేదు. దీని కొరకు చాలా గ్రౌండ్ వర్క్, మిమ్మల్ని ప్రిపేర్ చేయడం, దీనికి కావలసిన వాటన్నిటిని కూడా సమకూర్చడం అనేటువంటిది ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈ రాత్రి సమయము మనం గమనించవలసిన లేదా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, సేవకుల పని ఏంటంటే వాక్యాన్ని చెప్పడమే. దేవుడు తన పనిని తన విధానంలో జరిగించుకుంటాడు. సో ఇక 3వ వాక్య భాగాన్ని మనం చూస్తే, ఇలాగూ ప్రారంభించబడినటువంటి ఈ ప్రాంతంలో పరిచర్య ఇప్పుడు స్థిరపరచబడుతుంది. 19వ అధ్యాయము పౌలు భక్తుని యొక్క 3వ మిషనరీ ప్రయాణంలో 19వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం, 2 ఏండ్ల వరకు ఈలాగు జరిగను గనక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము విన్నారు. విన్న తర్వాత 18వ వచనం, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము తెలియజేసిన వాటిని తెలియజేసి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. ఇంకా కిందికి వెళితే వాళ్ళ దగ్గర ఉన్న మాంత్రిక సంబంధమైన దేవతలు దేవుళ్ళ విగ్రహాలను తీసుకొచ్చి తగలబెట్టి యేసు ప్రభును స్వంత రక్షకుడిగా అంగీకరించి సంఘము ప్రారంభించారు. దేవునికి స్తోత్రం.
గడి చెప్పిన దేవునికి స్తోత్రం. ఒక్కసారి చెప్పిన దేవునికి స్తోత్రం. సంఘము ప్రారంభించబడి ఉంది. ఏ సంఘము? ఎఫెసీ సంఘం. లైట్ ఆఫ్ లైఫ్ చర్చ్ యొక్క ప్రారంభం ఏంటో నాకు తెలియదు, కానీ ప్రతి సంఘము ప్రారంభించటానికి వెనక దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది అనే విషయాన్ని దేవుని బిడ్డలంగా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈయనకి ఏమొస్తుంది, వారికి ఏమొస్తుంది, ఈయనకి ఏమొస్తుంది, వారికి ఏమొస్తుంది, ఇక్కడ ఎందుకు వస్తున్నారు, అక్కడ ఎందుకు వస్తున్నారు, అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడికి వెళ్ళొచ్చు కదా. నో నో నో. కొన్నిసార్లు నేను అనుకుంటూ ఉంటా, కొన్నిసార్లు నేనేమనుకుంటున్నానంటే, కొన్నిసార్లు సంఘాలు విడిపోవడం అనేటువంటిది ఒక రకంగా అభివృద్ధికి కూడా సూచనే. ఒకటే రోమన్ క్యాథలిక్ సంఘమే చరిత్రలో మనం గమనిస్తే 16వ శతాబ్దం వరకు ఒకే ఒక్క చర్చి, అదే రోమన్ క్యాథలిక్ మిషన్. కానీ 16వ సెంచరీ తదనంతరము, అంటే రిఫర్మేషన్ అంటాం కదా, ఆ పీరియడ్, మార్టిన్ లూథర్ గారి రిఫర్మేషన్ పీరియడ్ తర్వాత ప్రొటెస్టెంట్ సంఘాల ఆవిర్భావానికి కారణమైంది. ఆ ప్రొటెస్టెంట్ సంఘాల ఆవిర్భావము తర్వాత 18th సెంచరీలో భక్తి ఉద్యమం అనేటువంటిది వచ్చింది. అనేకులకు ఏమొచ్చిందంటే ఆత్మీయ ఉద్యమం వచ్చింది. మనం అనుకుందాం రోమన్ క్యాథలిక్ చర్చ్ ఒకటే ఉండింది, ఒకవేళ ఇప్పటి వరకు కూడా ఒకే సంఘంగా ఉంటే పరిచర్య ఇంత విస్తరించి ఉంటుందో లేకుండా మనకు తెలియదు. ప్రభునామంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నా. సో సంఘము ప్రారంభించబడి ఉంది. సంఘము అంటే మనము గమనించవలసిన విషయం ఏంటంటే, ఇది మనుషులతో కట్టినది కాదు, రాయి కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన ఏ వస్తువు కాదు, విశ్వాసులమైనటువంటి మన జీవితాలే. సంఘాన్ని గురించి గ్రీకులో వాడబడినటువంటి పదం ఏంటంటే ఎక్లేషియా అనే పదం. ఎక్లేషియా అంటే కాల్డ్ అవుట్, పిలువబడినటువంటి వారు. సంఘం అంటే లైట్ ఆఫ్ లైఫ్ చర్చ్ అంటే ఈ బిల్డింగ్ కాదు, పిలువబడినటువంటి మీరు, దేవుని కొరకు పిలువబడినటువంటి మీరు, దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి మీరు ఈ సంఘము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియా దేవుని సంఘము ఇక్కడ ప్రారంభించబడింది. ఎలాంటి పరిస్థితుల్లో సంఘము ప్రారంభించబడిందో అది ఇంకా గొప్ప విషయం. ఏమిటి ఈ ఎఫెసు సంఘంలో వెంటనే సంఘం ప్రారంభించబడిందా అంటే చాలా ప్రారంభించబడలేదు. ప్రారంభించబడిన సంఘము అనేక సమస్యలు ఎదుర్కొన్నది. 28వ వచనం ఒకసారి గమనించండి. 19వ అధ్యాయము, అపోస్తల కార్యం గ్రంథం 19వ అధ్యాయం 28వ వచనం. ఎఫెసీయుల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఎఫెసీ పట్టణం అంటే ఏంటో తెలుసా? విగ్రహారాధన పట్టణము. ఒక దేవత ఉంది, మహాదేవి. ఆమె పేరు ఏంటంటే అర్తెమీదేవి. అర్తెమీదేవి అనేటువంటి ఒక పెద్ద దేవతను పూజించేటువంటి ఈ పట్టణంలో పౌలు భక్తుడు సువార్త ప్రకటింపగా అనేకమైనటువంటి వ్యతిరేకత. నేను ఇక్కడ ఒక మాటను గుర్తు చేస్తూ ఉన్నా. దేవుని బిడ్డలముగా దేవుని పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు అనేకమైనటువంటి అడ్డంకులు. పౌలు, అపోల్లో, ఇంకా అనేక మంది ఎఫెసు పట్టణంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే అక్కడ ఒక పెద్ద గందరగోళం, లేకపోతే గలిబిలిగా ఆ పట్టణం అంతా అయిపోయింది. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధన చేసేటువంటి వారు ఏం చేశారు? ఈ పౌలును అనేక విధములుగా వారు ప్రశ్నించడం లేదా అనేక విధములుగా ఆటంకపరిచేటువంటి ప్రయత్నాన్ని వారు చేశారు. అయినప్పటికీ దేవుని చిత్తములో ఎన్ని అవాంతరాలు, ఎన్ని సమస్యలు ఉండినా ఇక్కడ సంఘము ప్రారంభించబడి ఉంది. బయట లోకస్తులు అనుకుంటూ ఉంటారు, వింటున్నారా? బయట లోకస్తులు అనుకుంటారు వారు క్రైస్తవులే కదా, వారి సంఘమే కదా, ఎందుకు గొడవ పడతారు? వారు గొడవ పడకూడదు కదా.
మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ సాతానుడు ఉంటాడు, ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ చెడు ఉంటుంది, ఎక్కడైతే ఆర్డర్ ఉంటుందో అక్కడ డిసార్డర్ చేయడానికి అపవాది ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఏం చెప్పాలి? దేవుని బిడ్డలముగా, సంఘంలో విశ్వాసులముగా ఉన్న మనం ఏం చెప్పాలి? ఎందుకయ్యా మీ సంఘంలో గొడవ పడుతున్నారంటే, అయ్యా మా సంఘంలో దేవుడు ఉన్నాడు కానీ దాన్ని చెడగొట్టడానికి అపవాది జ్వరపడుతున్నాడు అని చెప్పాలి. ఏం చెప్పాలి? దేవుడు ఉన్నాడు, వాస్తవమే, మేమందరం దేవుని బిడ్డలమే, కానీ మమ్మల్ని చెడగొట్టడానికి అపవాది ఎప్పుడు ప్రయత్నిస్తుంటాడు, అందును బట్టి మాకు కొన్ని సమస్యలు. సో ఏదేమైనా దేవుడు తన సంఘము, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని దేవుడు నడిపిస్తాడు. ఇలాంటి విగ్రహారాధన పట్టణాన్ని దేవుడు తన బిడ్డలుగా మార్చుకొని సంఘ నిర్మాణానికి దేవుడు కృప చూపాడు. ఇప్పుడు ఎఫెసీ పట్టణంలోకి, మనం ఎఫెసీ సంఘంలోకి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఈ ఉత్తరాన్ని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. మీకు అయింది అని నేను అనుకుంటున్నాను. ఉన్నాం దాని ప్రారంభము, దాని యొక్క స్థితి, ఆ విగ్రహారాధన పట్టణము. పౌలు భక్తుడు వెళ్ళాడు, అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో వెళ్ళాడు, ప్రకటించారు, విశ్వసించారు, అనేకమైన అవరోధాలు అయినప్పటికీ దేవుడు ఆ సంఘాన్ని కాపాడాడు. ఈ మాటను మన సంఘానికి అప్లై చేస్తూ ఉన్నా. లైఫ్ ఆఫ్ లైట్ చర్చికి, లైట్ ఆఫ్ లైఫ్ చర్చికి నేను అప్లై చేస్తున్నా. దేవుని ప్రియ బిడ్డలారా, సంఘము స్థాపించబడటానికి దేవుని చిత్తం ఉంటుంది. కొనసాగుతూ ఉన్న క్రమంలో అనేకమైన అవరోధాలు, అవాంతరాలు రావచ్చు. బట్ మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టు దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందరికీ చెప్తాం, దేవునికి స్తోత్రం. రైట్. ఈ ఉత్తరాన్ని అలాగూ స్థాపించబడినటువంటి ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడు ఉత్తరము రాస్తూ ఉన్నాడు. సో ఈరోజు మన అంశము, మనము నిర్ణయించుకున్నట్టుగా ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి విన్నాం. వీఆర్ మాస్టర్ పీస్. మనము ఆయన చేసిన పని ఉన్నాం. వాస్తవంగా ఈ పత్రికను పౌలు భక్తుడు చెరలో నుంచి వ్రాస్తాడు. చెరలో నుంచి రోమ ప్రిజన్లో ఉన్నాడు ఆయన. సంఘము స్థాపించబడి ఉంది, ఆయన అక్కడ ఉన్నాడు. ఎఫెసీ సంఘమేమో ఎఫెసీ పట్టణంలో ఉన్నది. అక్కడ నుంచి పత్రిక వ్రాస్తాడు. ఈ ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుడు మనల్ని అందరినీ చేశాడు, అంతేనా? దేవుడు మనలందరినీ ఆయన పోలిక చొప్పున మనలను స్త్రీనిగాను పురుషునిగాను చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నన్ను అడగొద్దండి, సార్ మాలాగే ఉంటాడా దేవుడు? మాలాగే ఉంటాడా దేవుడు? అలాగే ఉంటాడా? ఆయన పోలిక చొప్పున, ఆయన అదృశ్య దేవుని స్వరూపం. యేసు ప్రభు కూడా మనలాగా ఉన్నాడు కాబట్టి ఆయన అలాగ ఉన్నాడు అని మనం అనుకుంటాం. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. మనలాగే మోసే ప్రయత్నం చేశాడు. ఏం ప్రభువా, నువ్వు నాతో మాట్లాడగలుగుతున్నావు, నిన్ను చూస్తుంటే గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తున్నావు, మళ్ళీ నేను నీ మాట అయితే వింటున్నా కానీ నిన్ను చూడడానికి ఏమైనా కొంచెం అవకాశం ఇస్తావా అంటే ప్రభు ఏమన్నాడు? అయ్యా, నన్ను చూసి బ్రతకగల నరుడు ఎవరైనానో ఉన్నారా? మహాప్రభావం కలిగినటువంటి దేవుడు, మహాపరిశుద్ధుడు, అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన కళ్ళు, అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉన్న మనము ఆ పరిశుద్ధుడైన ఆ ప్రభావవంతమైన దేవుణ్ణి చూడడం అనేటువంటిది మనకు అది ఒక రకమైనటువంటి పనిష్మెంట్. అందుకొరకు నన్ను చూడలేవు కానీ నేను ముందు వెళ్తూ ఉంటా, వెనక నుంచి మాత్రమే చూడు అని దేవుడు మోషే ఎడల తన కృపను బలపరుస్తాడు. దేవుని యొక్క చేతి పని అయినటువంటి మనము, అదే సృష్టికి మనకు డిఫరెన్స్ ఏంటంటే, సృష్టి కలుగును గాక అంటే కలిగింది. నీవు నేను మనము ఆయన చేతులతో స్త్రీనిగా, చాలా గొప్ప ఆధిక్యత. ఆయన చేతుల ద్వారా
అమ్మ ఎప్పుడైనా భోజనం చేసి ఉంటుంది కదా, చేసినప్పుడు అమ్మ చేసిన భోజనం ఎలాగో పెడుతుంది, అదే ఒక కర్రీ పాయింట్ నుంచో లేకపోతే ప్యారడైజ్ బిర్యానీ తెచ్చినప్పుడు ఆమె ఎలాగో పెడుతుంది. వింటున్నారా? అమ్మ చేతితో చేసిన వంట ఎంతో ప్రేమగా పెడుతుంది. ఎందుకంటే ఆమె ఎంతో ప్రేమను అందులో పెట్టి, నా బిడ్డలు, నా కొడుకు, నా కుమార్తె, నా గ్రాండ్ చిల్డ్రన్ వీళ్ళందరూ తినాలి, దీన్ని ఎంజాయ్ చేయాలి, బాగా బలం పొందుకోవాలి, ఆరోగ్యంగా బాగుండాలి అని ఆమెకి ఎంత కష్టమైనా అందులో తన ప్రేమనంతా పెట్టి భోజనం చేసి మనకు ప్రేమతో వడ్డిస్తుంది. కారణం ఏంటంటే ఆమె దానిని చేసి ఉంది. అలాగే నిన్ను, నన్ను, మనలను ఆయన చేసి ఉన్నాడు. చేసి ఉన్నటువంటి మనము ఏమయ్యామో మనకు ఆది కాండం చదివితే అర్థమవుతుంది. ఏమయ్యాం? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. చెయ్యొద్దు అన్నటువంటి పని చేసినందువల్ల ఏం జరిగింది? లోకంలోకి పాపము ప్రవేశించింది. అందుకొరకు పౌలు భక్తుడు అంటాడు, అయ్యా, ఒక వ్యక్తి యొక్క అవిధేయత వలన చేసినటువంటి పాపం ఏమైంది? లోకంలో అందరికీ కూడా సంప్రాప్తమాయను. ఆయన చేసిన పనే, ఆయన చేసినటువంటి పని వారం మనము, ఆయన చేతుల ద్వారా చేయబడినటువంటి వారం. కానీ పాపము నిన్ను, నన్ను, మనల్ని ఏం చేసిందో తెలుసా? ఆయనకు దూరస్తులనుగా చేసేసింది. ఆయనకు దూరస్తులను చేసేసింది. ఇక ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వలను వెళ్ళగొట్టేటువంటి వరకు దేవుడు ఎంత బాధపడ్డాడో, వాస్తవంగా దేవుడు ఎంత బాధపడ్డాడో. ఎప్పుడైనా మనల్ని వెళ్ళగొట్టాడు అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ వెళ్ళగొట్టేటప్పుడు లేదా పంపించేటప్పుడు దేవుడు ఆదాము అవ్వల ఎడల ఎంత బాధను అనుభవించాడో మనం గమనించాం. ఇండ్లలో పిల్లలు ఉంటారు, వివాహమైన తర్వాత వేరే ఇంటికి వెళ్ళాలి అన్నా, లేదా వేరే దేశానికి వెళుతున్నారు అన్నా, లేదా వేరే ప్రాంతంలో నివసించడానికి వెళుతున్నారన్నా, తల్లిదండ్రులుగా ఉన్న బిడ్డలు, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు బిడ్డల ఎడల ఎంత బాధను అనుభవిస్తారో. అయ్యో, నా కుమారుడు వెళుతున్నాడండి, నా కుమార్తె వెళుతూ ఉందండి, మరలా ఎప్పుడు వస్తారో తెలియదు, వెళుతున్నారండి. కారణం ఏంటి అంటే వారి ఎడల, ఆ తల్లిదండ్రులు వారి బిడ్డల ఎడల కలిగినటువంటి ప్రేమ అక్కడ ఆ బాధను తీసుకొస్తుంది. దేవుడు కూడా ఆదామును పంపించడం ఎంత బాధను అనుభవించాడు, కానీ ఏం చేశాడు? అది తప్పదు, పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అలాగూ వెళ్ళినటువంటి, అలాగూ పంపబడినటువంటి వారిని దేవుడు మరలా యేసుక్రీస్తు అనేటువంటి ఒక దేవుడు మానవుడైనటువంటి ఆయన జీవితం ద్వారా మరలా వారిని తన యొద్దకు చేసుకుంటున్నాడు. అందుకొరకు యేసు ప్రభువుని గురించి చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైనటువంటి దేవుడు. దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన జీవితంలో కానీ, జన్మలో కానీ, ఆయన శిలువ మరణంలో కానీ పాపము లేని దేవుడు, పరిశుద్ధుడు. అందుకొరకు ఆయనే ఒకసారి యోహాను సువార్తలో ఈ ఛాలెంజ్ చేస్తాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనాను నిరూపించగలరా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన జన్మలో, జీవితంలో, శిలువ మరణంలో, పునరుద్ధానంలో పాపము లేని దేవుడు, మానవుడు యేసు ప్రభుల వారు. సో యేసు ప్రభు రక్షణ సువార్తను ప్రకటించినటువంటి, స్వీకరించినటువంటి ఎఫెసు సంఘానికి మరలా పౌలు గుర్తు చేస్తున్నాయా, మీరెవరంటే ఆయన చేసిన పని అయి ఉన్నాము అని గుర్తు చేస్తూ, ఆయన గుర్తు చేస్తూ 3 మాటలు గుర్తు చేస్తాడు. ఈరోజు మొదటి ప్రసంగంలో మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు 3 విషయాలు. అందులో మన టైటిల్, ఆయన పనిలో లేదా ఆయన చేసిన పనిలో మనం ఎలాగూ భాగస్వాములమయ్యాము. కోల్పోయినటువంటి ఆయన మహిమ, లేదా కోల్పోయినటువంటి ఆయన సాన్నిధ్యము, కోల్పోయినటువంటి ఆయన యొక్క ప్రసన్నత, లేదా కోల్పోయినటువంటి ఆ కుమారత్వము, లేదా ఆ శిష్యత్వము, లేకపోతే ఆ ఫెలోషిప్ మరలా ఎలాగూ పొందుకోవటానికి దేవుడు కృప చూపాడు అనేటువంటిది ఈరోజు మనం నేర్చుకోవాలి.
నేర్చుకుంటున్నాం. 1వ అధ్యాయము 6వ వచనం, ఎలాగో ఆయన మరల పాపం చేసిన మనుషులను యేసుక్రీస్తు ప్రభు ద్వారా పౌలు ఎలాగూ ఆయన చేసిన పనిగా ఉండుట కొరకు పిలుస్తున్నాడో 3 విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయం 6వ వచనం, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకొనెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఏర్పాటు గురించి మాట్లాడుతున్నాం. దేవుని యొక్క ఏర్పాటు మన మీద ఉండింది, మనుష్యుల మీద ఉంది. అయితే ఆ ఏర్పాటును మన నిర్ణయం ద్వారా కోల్పోయాము. అయితే మరల యేసు క్రీస్తు ప్రభువుల వారి ద్వారా, వింటున్నారా మాట, అక్కడ క్రీస్తులో, ఎవరి ద్వారా అంట? క్రీస్తులో. మొదటి ఆదాము తన అవిధేయత ద్వారా పాపం చేసి లోకంలోకి పాపం తీసుకొస్తే, 2వ ఆదాము అనేటువంటి క్రీస్తు ద్వారా ఎవరైనా 2వ ఆదాము అనేటువంటి క్రీస్తు ద్వారా ఏం చేశాడు? మరలా మనలందరినీ మరలా దేవుని యొక్క ఏర్పాటులోకి మనలందరినీ కూడా ఆయన ఏర్పాటు ద్వారా ఆయన మనలందరినీ కూడా తన యొక్క పనిలో, లేదా క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన యొక్క పనిలో భాగస్థులమైపోయాము. ఆయన చేసిన పని ఆయన తన కొరకు మనల్ని చేసుకోలేదు. ఆయన మనల్ని తన కొరకును మరియు లోకము కొరకును, అందుకొరకే యేసు ప్రభువు చెప్పినటువంటి 2 ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఏమంటాడు? యేసు ప్రభు చెప్పిన 2 ప్రధానమైన ఆజ్ఞలు, అయ్యా నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను ప్రేమించుము, నిన్ను వలె నీ పొరుగువారిని ఏం చేయాలంట? పొరుగువారిని మనము, అంటే మనతో పాటు ఉన్నటువంటి మనుషులను మనము ప్రేమించాలి. అందుకొరకే క్రైస్తవుల దగ్గరే ప్రేమ ఎక్కువ ఉంటుంది. మనమే ఎక్కువ ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రేమ కలిగిన దేవుడు మనము శిక్షను అనుభవించి అయినా, మనము హింసను అనుభవించి అయినా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాం, ఇతరుల కొరకు సహాయము చేస్తాం. సో మన ప్రధాన కర్తవ్యం, మనము ఆయన పనిని మనము కూడా నెరవేర్చాలి. మొదటి మాటను గుర్తు చేస్తున్న, ఆయన ఏర్పాటు ద్వారా క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేని కొరకు? ఆయన పని కొరకు. ఎలాగూ అనేటువంటిది ఇక్కడ మనము మొదటి వచనాలు మనం గమనిస్తే కుమారులుగా స్వీకరించుటకై, కుమారత్వం అనేటువంటి ఏర్పాటు. కుమారత్వము, దేవుడు ఆదాము దేవుని కుమారుడు, కుమార్తెలు, అంతేనా? ఆదాము అవ్వలు దేవుని కుమారులు, కుమార్తెలు. కానీ పాపం ఏం చేసింది అంటే, ఆ కుమారత్వాన్ని, ఆ కనెక్షన్ను కట్ చేస్తే మరలా క్రీస్తు ప్రభువులో వారు మరలా ఆ కోల్పోయినటువంటి ఆ కుమారత్వాన్ని లేదా ఆ సంబంధాన్ని మరలా పునరుద్ధరించటానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన క్రీస్తులో, ఆయన అంటే దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రభునామమును గుర్తు చేస్తున్నా, నీవు నేను మనము ఎవరమయ్యా అంటే క్రీస్తులో దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి వారము. నీవు దేవునిలో, నీవు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆలోచనలో ఏర్పరచబడినటువంటి వారు. మీరు ఎలెక్టెడ్ పీపుల్ అనేటువంటి మాట. యు ఆర్ ఎలెక్టెడ్, యు ఆర్ ద చోజన్. నీవు దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి వారు, దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారు. సంఘం అంటేనే దేవుని కొరకు ఏర్పరచబడినటువంటిది, ప్రత్యేకించబడినటువంటిది అనేటువంటి మాట.
ప్రభునామంలో గుర్తు చేస్తూ ఉన్నా, ఇంతటి శ్రేష్టమైనటువంటి ఏర్పాటు నీ ఎడల నా ఎడల కలిగి ఉంటే చాలాసార్లు ఈ ఏర్పాటుని ఏమాత్రము విలువ కలిగిన దానిగా మనం లెక్కించాం. కొన్నిసార్లు ఎట్లుంటుంది పరిస్థితి, మన పరిస్థితి అంటే మీరు దేనికి సంబంధించిన వారు అని అంటే కూడా క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కూడా వెనుకడుగు వేస్తూ ఉంటాం. అయ్యా, నా ఏర్పాటు చాలా పురాతనమైనదండి, నేను దేవుని కుమారుడుగా కుమార్తెగా ఏర్పరచుకున్నాను. ఆయన క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకునేను. మేము ఒకరోజు ఆయన పని అయింటిమి, తప్పిపోయింటిము, మరలా యేసు క్రీస్తు నామంలో మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన కుమారులుగా కుమార్తెలుగా. యు ఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. నీవు ఎవరయ్యా అంటే నీవు పరలోకమందున్నటువంటి తండ్రికి కుమారులు కుమార్తెలుగా ఉండటానికి ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఈ యొక్క సంబంధాన్ని సిలువలో మనం చూస్తాం. ఆ కలువరి మ్రానులో ఆ గొల్గొతా కొండపై సిలువ వేలాడుతూ ఉన్నప్పుడు రెండు చేతులు, అటువైపు ఒక చెయ్యి ఇటువైపు ఒక చెయ్యి, ఈ రెండు చేతులు తెగిపోయిన సంబంధాన్ని మరలా పునరుద్ధరించటానికని, అలాగే పైకి కిందికి వేలాడబడినటువంటి ఆయన శరీరము ఇటు మానవులకు ఇటు దేవునికి. సో అప్ అండ్ డౌన్ దేవునికి మానవునికి, మరల లెఫ్ట్ రైట్ మానవునికి సంబంధాన్ని, తెగిపోయిన సంబంధాన్ని కలపటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. నా ప్రియమైన సంగమ, దేవుని నామంలో గుర్తు చేస్తున్నా, నువ్వు ఎవరయ్యా అంటే నీవు యేసు క్రీస్తు నామంలో కుమారుడిగా కుమార్తెగా ఉండుట కొరకు ఆయన చేసిన పని అయి ఉన్నావు. రక్షణ అనేటువంటిది నీ సొంత ప్రయత్నం కాదు, ఆయన చేసిన పని అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. రెండవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మొదటిది మనము గమనించినప్పుడు ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. రెండవది 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. విమోచన, విడుదల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. విడుదల, మనమందరము కూడా ఒక విడిపించలేనటువంటి పాపం అనేటువంటి బంధకంలో చిక్కుకొని ఉన్నటువంటి వారం. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నేను పాపిని, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించినది, నా ఆలోచనలన్నీ కూడా, నా హృదయపు ఆలోచనలన్నీ కూడా చెడిపోయిన తలంపులే, నేను పాపిని. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, ఒక్కడును లేడు నీతిమంతుడును, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనం అందరం పాపులు. వాక్యం ఏమంటుంది అంటే, మనలో 2 రకాల పాపాలు, కర్మ పాపము, జన్మ పాపం. ఏముంది? కర్మ పాపము, జన్మ పాపం. కర్మ పాపము అంటే ఆది పితరులైన ఆదామవులు వారు పాపము చేయడం ద్వారా ఆ పాపం ఈ భూలోకంలో ఉన్న వారందరికీ, అనగా మనందరికీ కూడా సంప్రాప్తమాయెను. అయితే అది కర్మ పాపం. జన్మ పాపం ఏంటంటే దావీదు భక్తుడు అన్నట్టు, అయ్యా నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది. ఈ 2 రకాలైనటువంటి పాపములో చిక్కుకున్న నీవు నేను మనము విడిపించబడటానికి లేదా తప్పించుకోవడానికి మన దగ్గర శక్తి లేదు. విడిపించబడటానికి ఈ భూలోకంలో ఎవరికి కూడా శక్తి లేదు. అయితే నిర్దోషమైనటువంటి రక్తము కలిగినటువంటి వారు, గొర్రెపిల్ల రక్తమా అప్పటికి నీకు విడుదల కలిగిస్తుంది, కానీ శాశ్వతమైనటువంటి విడుదల అది నీకు కలిగించదు. అందుకొరకు పాత నిబంధన గ్రంథం ఫ్రీక్వెంట్గా చెప్పేటువంటి మాట ఏంటంటే పాపము, బలి, ప్రాయశ్చిత్తము, మరల పాపము, బలి, ప్రాయశ్చిత్తం. ఇదొక సైక్లింగ్.
నువ్వు పాపం చేస్తావు, బలి సమర్పిస్తావు, ప్రాయశ్చితం దొరుకుతుంది, మరలా పాపం చేస్తావు, మరలా బలి ఇస్తావు, మరలా ప్రాయశ్చితం. ఇది ఒక సైక్లింగ్. అయితే ఈ మానవుడు ఎదుర్కొంటున్నటువంటి లేదా కలిగి ఉన్నటువంటి ఈ పాపంలోంచి శాశ్వత పరిష్కారం చూపటానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ దేవుడు తన కృప మహదైశ్వర్యములో ఏంటంట, ఆ దేవుడు తన కృప మహదైశ్వర్యములో, కృప గురించి మాట్లాడుతున్నా ఏంటంట, ఆ దేవుడు తన కృప మహదైశ్వర్యములో అంటే ఆ దేవుడు నీ ఎడల నా ఎడల ఎలాంటి కృపను కలిగి ఉన్నాడు అంటే, మనము చేసిన పాపమునకు శిక్ష అనుభవించవలసి ఉంటుండగా ఆ దేవుడు మంచి మనసుతో మనల్ని అర్థం చేసుకొని, మంచి మనసు అంట. ఏ మనసు అది? మంచి మనసు. మన పిల్లలు తప్పు చేసినారనుకో ఏమంటాం? ఒక్కసారి అయితే చూడనట్టు పోతాం. రెండోసారి చేస్తే కొంచెం వాయిస్ లేస్తుంది. అదే మూడోసారి తప్పు చేస్తే ఇక శిక్షించడానికి కూడా మనము ప్రయత్నం చేస్తాం. ఇంకా ఫ్రీక్వెంట్గా తప్పు చేస్తూ ఉంటే, పోరా నువ్వు మా ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు, వెళ్ళిపోరా నువ్వు ఇంటి వెళ్ళిపో. అమ్మాయి తప్పిస్తే, అమ్మాయి నువ్వు ఇంటి వెళ్ళిపో. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అర్థం కాదా? అయితే ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు తన కృప మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియుని యందు, ఆయన రక్తము వలన, ఆయన ప్రియుని యందు అంటే తన స్వంత కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘం రాస్తూ అద్భుతమైనటువంటి మాటలు గుర్తు చేస్తాడు. ఏమంటాడు తెలుసా? ఆయన దేవుడై ఉండి పరలోకం అనేటువంటి విడిచిపెట్టకూడని భాగ్యము అని ఆయన ఎంచుకొనక నన్ను ప్రేమించి ఆయన ఏమయ్యాడు తెలుసా? దాసునిగాను రిక్తునిగాను తనను తాను చేసుకొని శిలువ మరణము పొందునంతగా ఆ ప్రియుని యందు, ఆయన కుమారుని యందు మరలా ఆయన రక్తము వలన నీకు నాకు విడుదల కలుగజేసి మనను మరలా ఏర్పరచుకొనెను. అయ్యా అమ్మలారా, అయ్యలారా, అలాగే ప్రియ సంగమా, ఈ రాత్రి సమయం ప్రభు నామములు గుర్తు చేస్తున్నా, నీవు ఉచితంగా పొందుకున్నటువంటి రక్షణ, ఏమైనా చేశామా రక్షణ పొందుకోవడానికి? ఏమైనా చేశామా? అసలు రక్షణ పొందుకోవడానికి ఒక పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క ఆ జీవితము సమర్పించవలసి వచ్చింది. ఒక పరిశుద్ధుడైన దేవుని యొక్క రక్తము సమర్పించవలసి వచ్చింది. ఒక పరిశుద్ధుడైన దేవుడు తన యొక్క జీవితాన్ని అనేకులు అపహాస్యము చేయడానికి కారణమైంది. ఆయన చనిపోయాడు, నన్ను లేపడానికి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి నీకు నాకేమనుగ్రహించాడు తెలుసా? విమోచన, విడుదల. ఎక్కడి నుండి విడుదల తెలుసా? నీ పాపములో నుంచి నీ శాపములో నుంచి దేవుడు నేను విడుదల కలుగజేశాడు. రక్షణ ఉచితంగా. అయితే ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తున్నా, నీకు ఇవ్వబడిన రక్షణ ఉచితమే కానీ ఆ రక్షణ పొందుకోవటానికి ఒక నిర్దోషమైనటువంటి ఒక పరిశుద్ధుడైన దేవుని యొక్క జీవితము త్యాగము చేయబడి ఉంది. అయితే అలా ఉచితంగా ఇవ్వబడిన ఈ రక్షణ నువ్వు నిలుపుకోవడం కష్టమే. రక్షణ కంటిన్యూ చేయడం కష్టమేనా? ఆదివారం చర్చికి వస్తామంటే ఎన్నో ఆటంకాలు, సువార్త ప్రకటించడానికి వెళ్దామంటే ఎన్నో కష్టాలు, పరిచర్య చేద్దామంటే ఎన్నో కష్టాలు. చర్చికి వస్తుంటాం, మధ్యలో ఫ్రెండ్ కలిసి రారా బయటికి వెళ్దాము అంటాడు. అరే నేను రానురా చర్చికి వెళ్తాడు, రారా నువ్వు వస్తే నా ఫ్రెండ్ లేకపోతే కాదు అంటాడు. రక్షణ కంటిన్యూ చేయడం కష్టమే. బట్ నువ్వు కంటిన్యూ చేస్తేవే, మనము కంటిన్యూ చేస్తేమో మన రక్షణను కాపాడుకుంటామా శ్రేష్టమైన దీవెనలకు ఇహలోకములో పరలోకంలో మనము పాత్రులము అవుతాం. ఇక మూడవ మాట చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తా. మూడవ మాట చెప్పి 1వ అధ్యాయము 8వ వచనం, 1వ అధ్యాయము 2వ అధ్యాయము 8వ వచనము.
2వ అధ్యాయం 8వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము రాబో యుగములో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎక్కడి వరకు వెళ్ళిందో మన ఆధిక్యత, తన ఏర్పాటు మన ఎడల ఆ మాస్టర్ పీస్ అనేటువంటి మాట మనం చూస్తున్నాం కదా. ఆయన మనల్ని ఎందుకొరకు తన చేతి పనిగా చేశాడో తెలుసా? తనతో పాటు కూర్చోవాలి అని. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ లోకంలో చాలా హైరార్కీ స్ట్రక్చర్ ఉంటుంది కదా. హైరార్కీ స్ట్రక్చర్ అంటే అందరూ ఒకటే దగ్గర కూర్చోరు. అందరూ ఒకటే దగ్గర కూర్చోరు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ అండ్ ఎంపీస్, తర్వాత ఎమ్మెల్యేస్, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ. పొలిటికల్ సిస్టమ్ గురించి నేను గుర్తు చేస్తున్నాను. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అండ్ విలేజ్ ప్రెసిడెంట్, అలాగే విలేజ్ వార్డ్ మెంబర్స్. హైరార్కీ స్ట్రక్చర్ కదా. పైనుంచి అధికారం కిందికి ఇవ్వబడుతుంది. మన విలేజ్ ప్రెసిడెంట్ వెళ్ళి, లేదు అట్లా కాకుండా మన ఎంపీ వెళ్ళి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో నేను నీవు ఒకటి అంటాడా? హైరార్కీ స్ట్రక్చర్లో ఎవరి అధికారాన్ని వారు ఎంజాయ్ చేయడానికి, ఎవరి అధికారాన్ని వారు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మనుషులమందరం ఒకటే, మనుషులమందరం ఒకటే. కానీ మనిషికి ఇవ్వబడినటువంటి అధికారాలు వివిధ రకాలు, డిఫరెంట్ అథారిటీస్. ఈ డిఫరెంట్ అథారిటీస్ ఉన్నటువంటి మనుషులు ఒక్కటి కాదు. అయితే ఇక్కడ గుర్తు చేస్తున్నా, దేవుడు లోకాన్ని కలుగజేశాడు. నోటి మాట చేత లోకాన్ని కలుగు చేశాడు. వేవేల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్న గొప్ప దేవుడు, ఉన్నతమైనటువంటి ఆకాశమందు కూర్చున్నటువంటి దేవుడు, ఏమాత్రము కూడా ఆయన వైపు చూడటానికి, ఆయనను పిలవడానికి, ఆయన యొక్క బిడ్డలుగా ఉండటానికి ఆధిక్యత లేని మనలను ఏం చేశాడు తెలుసా? వాక్యం చదువుతున్నాం కదా. ఆయన ఏం చేశాడు? ఆయనతో కూడా కూర్చుండబెట్టుటకు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా నిన్ను? వై యు బికేమ్ ఏ మాస్టర్ పీస్. నిన్ను ఎందుకొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? నిన్ను ఆయనతో కూడా కూర్చుండబెట్టుకోవడానికి. ఎంత శ్రేష్టమైన ఆధిక్యత! దేవునికి ఏమైనా దేవునికి అయ్యో నేనేంటి వీరేంటి అని, నేను చేసిన వీరు నాతో పాటు ఎలా కూర్చుంటారు అంటే ఇది వీలవుతుందా? పల్లెటూరు వాతావరణంలో గమనిస్తే తండ్రులు ఎదుట బిడ్డలు కూర్చోవడానికి ఆలోచన చేస్తారు. భర్త ఎదుట భార్య కూర్చోవడానికి ఆలోచన చేస్తుంది. పురుషులందరూ దగ్గర స్త్రీ వెళ్ళటానికి కూడా ఆలోచన చేస్తుంది. 10 మంది పురుషులు ఊర్లో మాట్లాడుకుంటున్నారంటే ఈ ఇంటి దగ్గర ఉన్నటువంటి వారి భార్యకు ఒకవేళ వారి యొక్క సహాయం లేదా వారికి ఏదైనా చెప్పాలి అంటే అక్కడికి వెళ్ళి నువ్వు ఇక్కడ రా అనదు. కొడుకును కూతును పిలిచి, అరే మీ నాన్న చెప్పరా, రమ్మని రా, ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి, వాళ్ళు వచ్చినారు, నేను వెళ్ళాలి, లేదా నేను వెళ్ళాలి, మీ నాన్న ఇక్కడ రావాలి, లేదా డబ్బులు కావాలి, రమ్మని మీ నాన్నను అని చెప్పి పంపిస్తుంది. ఎందుకు వెళ్ళదు అక్కడికి? డిఫరెన్స్. ఎందుకు వెళ్ళాలి అక్కడికి? ఈ తేడా. కానీ దేవుడు మనల్ని ఎలా చేశాడో తెలుసా? ఏ తేడా లేదు. ఆయన, నీవు, నేను, మనమందరూ కూడా ఒకటి. ఆయనతో కూర్చుండబెట్టుకోవడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను కలుగజేశాడు, నీకు రక్షణ ఇచ్చాడు. ప్రియ దేవుని సంగమా, నేను వాక్యాన్ని ముగిస్తున్నా. యాక్చువల్గా నేను చాలా చర్చెస్కి వెళ్ళాను, కానీ టైమింగ్ ప్రకారము అంటే ఏది టైము అని ప్రింట్ చేసినటువంటి సంఘము ఇదొక్క సంఘమే. అన్నకి ఆ క్రెడిట్ దక్కుతుంది. నా టైం ప్రకారం 8:15, మళ్ళీ 8:35 అవుతుంది, ముగిస్తున్నా. కొంచెం లేటుగా కూడా నాకు ఇచ్చినాడు. అది కూడా నాకు కొంచెము నాకు ఆ ధైర్యం ఉందన్నమాట. ఎందుకంటే నేను కొంచెం లేట్గా తీసుకున్నాను కాబట్టి. ప్రభునామంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నా,
అయ్యా నీవు నేను మనము ఎవరము అంటే ఆయన చేత ఏర్పరచుకున్నటువంటి వారము. అదే వాక్యం చదువుతున్నా, ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఒకప్పుడు ఆయన చేశాడు, మరలా ఆయన నుంచి తప్పిపోయాం. మరలా తప్పిపోయినటువంటి మనలను తన యొక్క పనిగా ఉండుట కొరకు ఆయన మనల్ని ఏం చేశాడు తెలుసా? ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఉచితంగా రక్షణ అనుగ్రహించాడు. మరి ప్రాముఖ్యంగా ఆయనతో కూడా కూర్చుండబెట్టడానికి, ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టుకోవడానికి ఆయన మరల ఈ లోకానికి రానయ్యున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి రానయ్యున్నాడు. ఆయన వస్తున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు అంట యూదుల ఎక్స్పెక్టేషన్ ప్రకారం వారుంటాం అనుకుంటున్నాను. కానీ వాక్యం ఏమంటుందంటే, ప్రభువా ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యం చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు మాత్రమే ఆయనతో పాటు ఉంటారు. ఈరోజు మీదుట ఈ ప్రశ్న వదిలిపెడుతున్నా, పిలిచేవారమా చేసేవారమా? మనం పిలిచేవారమా చేసేవారమా? పిలవడము అనేటువంటిది జరిగితే అది దానివల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు. అంటే పిలిచేటువంటి వారం అంటే ప్రార్థన చేసి ఒక పిలవడము, పాటలు పాడి పిలవడము, వాక్యం చెప్పి పిలవడం, ఇది పిలిచేటువంటి క్రమం. చేయువారము అంటే ప్రార్థన చేసినట్టు చేయడము, పాటలు పాడినట్టు చేయడము, వాక్యం వినినట్టు చేయడం చేయువారం. వాక్యములో అనేక మంది పిలిచేవారు ఉన్నారు, చేయువారు లేరు. అయితే మనకి దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనము పిలుచువారము కాదు, చేయువారమై ఉండాలి. ఆయన చిత్త ప్రకారము చేయువారముగా మనం ఉండగలిగితే దేవుడు మనల్ని దీవిస్తాడు. గుర్తు చేస్తున్నా, నీవు ఆయన శ్రేష్టమైనటువంటి చేతి పని అయి ఉన్నావు. మరలా నిన్ను ఆయన శ్రేష్టమైనటువంటి చేతి పనిగా నిన్ను చేసి ఉన్నాడు. తప్పిపోయావు వాస్తవమే. పాపమును బట్టి, లోకమును బట్టి, అపవాదిని బట్టి తప్పిపోయినటువంటి నిన్ను దేవుడు మరలా తన ఏర్పాటులో, తన రక్షణలో, తన కృపలో, తన యొక్క కృపలో, అలాగే తన యొక్క ఏర్పాటులో నిన్ను జ్ఞాపకం చేసుకొని మరలా పట్టుకున్న ఆయన దగ్గర నువ్వు ఉండగలిగితే దేవుడిని దీవిస్తాడు. వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నా. నా ప్రియమైనటువంటి లైట్ ఆఫ్ లైఫ్ చర్చ్ విశ్వాసులారా, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఈ ఆధ్యాత్మిక 3 రోజుల మీటింగ్లో దేవుడు ఎందుకొరకు పెట్టాడో నాకు తెలియదు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీలో ఇంకా పాపము యొక్క ఆలోచనలు, లోకపు యొక్క పరిస్థితులు, లోకపు యొక్క పోకడలు ఉండి నీ ఆత్మీయ జీవితంలో ఉజ్జీవము లేకుండా ఉంటే ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అయ్యారా దేవుడు నిన్ను పిలుస్తూ, అయ్యా నేను నిన్ను సృష్టించినటువంటి వాడను, నేను నిన్ను కలుగజేసిన వాడను. నువ్వు తప్పిపోయావు, మరలా నా సొంత కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి ద్వారా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నేను నీకు రక్షణ ఇచ్చాను, నా కృపను నీకు అనుగ్రహించి నాతో కూర్చుండబెట్టడానికి నేను ఈ లోకానికి వస్తున్నా. నా దగ్గర రాని ప్రభువు పిలుస్తున్నాడు. ఒకవేళ ప్రభు దగ్గరకు రాగలిగితే అది నీకు దీవెన, ప్రభు దగ్గర రాగలిగితే అది నీకు క్షేమం, ప్రభు దగ్గర రాగలిగితే నీవు దీవించబడతావు, నీ కుటుంబం కూడా దీవించబడుతుంది. నా ప్రియమైనటువంటి లైట్ ఆఫ్ లైఫ్ చర్చి విశ్వాసులారా, ప్రభు మనల్ని గుర్తు చేస్తున్నాడు. మనమెన్నడూ కూడా మర్చిపోకూడదు, ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయనకెన్నడూ వ్యతిరేకంగా వెళ్ళొద్దు. ఆయన చిత్తమేంటో గ్రహించి ఆయన చిత్తానుసారంగా మనం వెళ్ళగలిగితే మన జీవితాలు దీవించబడతాయి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించాలని నేను కోరుకుంటూ ఈనాటి సందేశాన్ని ముగిస్తున్నా. దేవుడు ఈ మాటలు మన ఆత్మీయ జీవితముల కొరకును, మరియు సంఘ క్షేమం కొరకును, మరియు మనందరి యొక్క భవిష్యత్తు కొరకు దీవెనకరంగా మార్చునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. మరలా ఒకసారి ఇటు శ్రేష్టమైన సమయంలో నన్ను మీ మధ్యలోకి ఆహ్వానించి మీతో కలిసి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఆదికను అనుగ్రహించిన దేవునికి, అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ రెవరెండ్ జాన్ మార్క్ గారికి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్న. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక.